రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిన్న బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారని, కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు ఎంత అనే వివరాలు లేవని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కబాన్పూర్ గ్రామంలో రోడ్డు వెడల్పు పనుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన భూమి కోల్పోతారని, తమ పార్టీలో చేరితే ఎలాంటి నష్టం ఉండబోదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మంత్రి గంగుల కమలాకర్ భూ కబ్జాలకు పాల్పడ్డారని, దానిపై ఆయన బహిరంగ చర్చకు రావాలని కూడా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్కు కరీంనగర్లో రాజకీయాలు ఏ విధంగా తన వైపు లాభం జరగడానికి తిప్పుకోవాలి, అదేవిధంగా ప్రజలను ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలి, మోసం చేయాలనేది ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య అయిపోయింది. మీకు ఉదాహరణకు చెప్తా, మొన్న గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రభుత్వాల అసమర్థత వల్ల ఎంతోమంది కొన్ని వేల మంది ఇబ్బందులు పడుతూ ఉంటే, మొన్న లైవ్గా అంబులెన్స్లో ఆగి ఒక వ్యక్తి మరణించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక దానికి సిగ్గు అనిపించి ఇక ప్రజలు మమ్మల్ని ఇదంతా కూడా ఇటు పోతుందని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపిండి.